హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇదే ఫుల్ బ్లాగ్ పోస్ట్ చేయడము, అన్ని షార్ట్సే పోస్ట్ చేస్తుండే. అండ్ చాలామంది అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ పెట్టండి, ఫుల్ వీడియోస్ పెట్టండి, డైలీ వ్లాగ్స్ పెట్టండి అని చెప్పేసి. సో ఐ విల్ ట్రై టు పోస్ట్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీకెండ్ కాబట్టి కొంచెం లేజీగానే స్టార్ట్ అవుతుంది. అలానే సాటర్డే కాబట్టి ఇంకా రీఫిల్లింగ్ గ్రాసరీస్, వెజిటేబుల్స్ ఇంకా నార్మల్గా యాజ్ యూజువల్ ఉండే పనులే. అండ్ ప్రతి సాటర్డే అయితే ఇట్లాగా బెడ్షీట్స్, మ్యాట్స్, టవల్స్ అన్నీ అయితే చేంజ్ చేసేస్తాను నేను 1 వీక్ ఒకసారి. ఇక్కడ మా హౌస్ హెల్ప్ కూడా బాగా హెల్ప్ చేస్తారనమాట నాకు ఇలాంటి వాటిల్లో. 3 డేస్ బ్యాక్ అర్బన్ కంపెనీలో ఇన్స్టా మేడ్ని బుక్ చేసుకున్నాను అని పెట్టినప్పుడు చాలామంది మంచి కమెంట్స్ పెట్టారు, క్వశ్చన్స్ అడిగారు, చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో మీ అందరి కోసం అయితే క్లియర్గా ఒక వీడియో చేశాను, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసేయండి. ఇక్కడైతే మా హౌస్ హెల్ప్ మాప్ పెడుతున్నారు, ఎవ్రీడే పెడతారనమాట. ఇలా కిందకు వంగే మాప్ పెడతారు. మామూలుగా మన సైడ్ అంతా కూడా మాప్ కట్ ఉంటుంది కదా, అది ఇచ్చినా కూడా వాళ్ళకి తెలియదు. అండ్ వాళ్ళు దాంతో మాకు రాదు, ఇదే కంఫర్టబుల్ అని చెప్తారనమాట. సో నార్త్ సైడ్ అంతా కూడా ఇలానే పెడతారు. మా బాల్కనీస్లో ఇలా పీజియన్ నెట్స్ అయితే వేపించేస్తున్నాము. ఈ మధ్య పావురాలు అయితే బాగా ఇరిటేట్ చేస్తున్నాయి అనమాట. అండ్ మేము ఊరెళ్ళి ఉన్నాం కదా, అప్పుడైతే ఇంకా గలీజ్ చేసేసినాయి. ఇంక ఇలా అవ్వదని చెప్పేసి నెట్ అయితే వేపించేస్తున్నాము. మేమైతే 20th ఫ్లోర్లో ఉంటాము. ఈయన ఇక్కడ వర్క్ చేసే అతను ఎక్కి వేస్తుంటే నిజంగానే ఒక్క నిమిషం కూడా నేను అంటే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నాను అనమాట. అంత భయం వేసింది నాకు. బట్ మాకు అలవాటు కదా, వేస్తారు అనుకోండి. బట్ నాకే కొంచెం భయం వేసింది. సో మేము ఇంటి నుంచి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇదే ఫస్ట్ వ్లాగ్ అనుకుంటాను. ఇన్ని రోజులు ఎప్పుడు అంటే వ్లాగ్ షూట్ చేసేంత టైం లేకుండే. సో మేము వచ్చింది అయితే దివాళీ ముందు వచ్చినాము. అప్పుడు ఇంకా అంటే ఆల్మోస్ట్ ఒక 2 months ఇంటికి వెళ్ళి ఉన్నాం కాబట్టి సో ఇంకా క్లీనింగ్ ఇవంతా ఎక్కువ ఉన్నింది. సో క్లీనింగ్ చేసుకోవడానికి ఇట్లనే సరిపోయిందనమాట. అండ్ నేను చాలా రోజులు బ్లాగ్స్ పోస్ట్ చేయలేదు కదా, సో అవన్నీ కూడా ఎడిటింగ్ వర్క్స్ అలానే ఉండిపోయింది. సో ఇక్కడికి వచ్చాక కొంచెం వాటితో బిజీ అయ్యామన్నమాట. అండ్ గెటింగ్ బ్యాక్ టు రొటీన్. ఆల్మోస్ట్ మనకి ఒక 45 days అలా అయిపోయిందనమాట. సో 45 days అయిపోయినప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు, ఇంకా మా ఇంట్లో కొద్ది రోజులు ఉంటాం కాబట్టి సో అక్కడైతే మమ్మీ చేసి పెడుతుంది, ఇక్కడైతే మా అత్తమ్మ కూడా చేసి పెడతారు కాబట్టి ఎక్కువ పని ఉండదు. అంటే ఢిల్లీకి వచ్చి మనం సెల్ఫ్గా ఉండి చేసుకునేంత పని ఉండదు కదా. సో బాగా రెస్ట్ దొరికింది. సో మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి బ్యాక్ వచ్చాక మళ్ళీ బ్యాక్ టు రొటీన్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది అనమాట. సో అందుకని ప్రాపర్గా వ్లాగ్స్ అనేది షూట్ చేయలేకపోయాను. సో ఆల్రెడీ ముందువే మనం ఎడిట్ చేయాల్సింది చాలా ఉందని చెప్పేసి సో అవన్నీ ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడైతే ఒక రొటీన్లోకి వచ్చాము. మీరందరూ వ్లాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏం చేసాము, ఇక్కడ మా ఇంట్లో లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లాగా అని చెప్పేసి. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు వీకెండ్, ఇట్స్ సాటర్డే. సో వెజిటేబుల్స్, కొంచెం నాన్ వెజ్ ఇవన్నీ తీసుకుందామని వచ్చినాము. యూజువల్గా నాన్ వెజ్ వీక్కి సరిపడవి అలాగా తీసేసుకుంటాం అనమాట. ఎందుకంటే మళ్ళీ వీక్ డేస్లో మధ్యలో రావడం వీలవదు. దగ్గరే పక్కనే ఉంటుంది, బట్ స్టిల్ బిజీగా ఉంటాం కదా వీక్ డేస్లో, అందుకని రావడం కుదరదు అనమాట. అందుకని ఇప్పుడే వీకెండ్స్లోనే తీసేసుకుంటాము మ్యాక్సిమమ్. అండ్ నన్ను చాలామంది మీ హస్బెండ్తో వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయరు, మీ హస్బెండ్తో వీడియోస్ పోస్ట్ చేయండి అని అడుగుతారు. సరే, ఎప్పుడు నా మొహమే చూసి మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి కార్లో వెళ్తుండగా ఒక చిన్న కాన్వర్జేషన్ బిల్డప్ చేద్దామని అనుకున్నాను. ఎప్పుడు ఏదైనా క్యాజువల్గా మాట్లాడి వ్లాగ్లో పోస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అంతా ఇలా జరుగుతుంది, మీరే చూడండి. నేను ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. అంత రెస్పెక్ట్ వద్దు నాకు కడుపులో.
మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు చేయనని? సో, నేను ఎప్పుడు ఇట్లా వీడియో ఆన్ చేసినా కూడా ఏదో ఒక కాన్వర్జేషన్ వచ్చి నవ్వుకోవడమో, లేకపోతే నన్ను టీజ్ చేయడమో సరిపోతుందనమాట. సో, మీకు కూడా ఎప్పుడు నా ఫేసే చూసి కొంచెం బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి చూపిద్దామని ట్రై చేశాను ఇందాక. ఫెయిల్ అయిందనమాట. అండ్ ఇప్పుడైతే మనం మార్కెట్‌కి వచ్చేసి నాన్ వెజ్ ఇవంతా తీసుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మటన్ ఫ్రెష్‌గా ఇక్కడ కొట్టేస్తున్నారు. ఈ రోజుకి మటన్ చేసుకోవడానికి తీసుకెళ్తున్నాము. మేమున్న చుట్టుపక్కల ఏరియాస్‌లో అయితే మటన్ అంత మంచిగా దొరకదు. అండ్ మంచిగా దొరకదంటే దొరుకుతుంది, బట్ మేకపోతులు దొరుకుతాయన్నమాట. ఇక్కడంతా మేకపోతులే తింటారు. నేను మా హస్బెండ్ అయితే అది తినము, అందుకని మేము ఎక్కువ ప్రిఫర్ చేయము. నోయిడాలో ద బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ప్రతి అపార్ట్మెంట్కి ఇలాగ ఒక మార్కెట్ ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేస్తున్నాను. అక్కడ నాన్ వెజ్, మెడిసిన్స్, చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి, బ్యూటీ పార్లర్స్ ఉంటాయి, ఇంకా సలూన్స్, ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. ఇంకా అక్కడ కావాల్సిన వెజిటేబుల్స్, నాన్ వెజ్ అన్నీ తీసుకొచ్చేసినాము. నాన్ వెజ్ని అయితే నేను బ్యాచెస్గా డివైడ్ చేసుకుంటాను. మటన్ అయితే ఇప్పుడు కుక్ చేయడానికి తీసుకొచ్చాము. చికెన్ని త్రూఅవుట్ వీక్కి చిన్న చిన్న పీసెస్ అంటే బోన్లెస్ పీసెస్ కూడా తెచ్చుకుంటాం కదా, వాటిని శాండ్విచెస్లోకి, లేకపోతే ఫ్రైడ్ రైస్, ఇంకా రకరకాల సలాడ్స్ ఇట్లాంటివన్నీ చేసుకుంటాను అనమాట. చికెన్ సలాడ్ అలాంటివంతా. సో బోన్లెస్ పీసెస్ని సపరేట్గా పెట్టుకుంటాము. ఇక్కడైతే ప్రజెంట్ నేను మటన్ కోషా చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను పెట్టున్నాను కదా, మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ మా కోసము మటన్ కోషా చేశారని చెప్పేసి. సో ఇక్కడ దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే కచ్చిగని ఆయిల్, అంటే ఆవాల నూనె ఉంటుంది కదా అదనమాట. ఎక్కువ నార్త్ ఇండియన్స్ అయితే ఏ నాన్ వెజ్ చేసుకున్నా కూడా ఆయిలే యూజ్ చేస్తారు. మనం కూడా కంప్లీట్ అదే రెసిపీ చేద్దామని చెప్పేసి అయితే సేమ్ ఆయిల్ యూజ్ చేశాను. అండ్ మనకి మటన్ అయితే అస్సలు కుక్కర్లో పెట్టరు. ఎన్ని అవర్స్ అంటే మన మటన్ ఎన్ని అవర్స్ ఉడుకుతుందో అన్ని అవర్స్ ఇంకా అట్లీస్ట్ స్టవ్ మీదనే ఉంటుందన్నమాట. అండ్ ఒక్క టొమాటో కూడా వేయరు ఇందులో అయితే. చాలా బాగుండింది టేస్ట్. మా మటన్ కూడా ఉడకడానికి అయితే 2 hours పట్టింది. సో ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంకా ఎక్కువసేపు పడుతుంది అనమాట. మీకు రెసిపీ అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఎలా వస్తుందో ఏంటని చెప్పేసి. బట్ ఇప్పుడైతే అర్థమైంది ఎలా చేయాలని చెప్పేసి. మీకు ఖచ్చితంగా రెసిపీ పోస్ట్ చేస్తాను. ఎంతమందికి కావాలో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా తెచ్చుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇట్లా నీట్గా సర్ది పెట్టేసుకున్నామంటే 1 week చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎస్పెషలీ మనకి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ టమోటాలు కూడా తొందరగా పాడైపోకుండా ఉంటాయి ఇలాగాని పెట్టుకున్నామంటే. అండ్ చూడడానికి కూడా బాగుంటుందన్నమాట. ఇందాక చూపించాను కదా, ఇక్కడ పావురాల కోసం అయితే ఇలాంటి నెట్ వేసేసామని. ఇది కూడా 2 రకాలు ఉంటాయన్నమాట. నెట్ అంటే సీ త్రూ ఒకటి ఉంటుంది, అలా కాకుండా గ్రీన్ కలర్ది ఒకటి ఉంటుంది. నేను ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటాను కాబట్టి సీ త్రూనే వేయించుకున్నాం అనమాట. ఇక్కడ పొల్యూషన్ చూసారా ఎంత ఎక్కువగా ఉందో. అండ్ పావురాలు వచ్చేసి ఇక్కడ స్లాబ్ ఉంటుంది కదా, అక్కడంతా కూర్చుంటున్నాయి. అండ్ ఇక్కడ ఈ ఏసీ అవుట్లెట్ ఏదైతే ఉందో దాని వెనక కూడా కూర్చుంటున్నాయి అనమాట. అది కూర్చుంటే పర్లేదు కానీ కూర్చొని కొంచెము ఇబ్బంది పెడుతున్నాయి. అందుకని అయితే ఇది వేపించేసాము. ప్రశాంతంగా ఉంది వేపించేశాక. ఈ వీడియో వచ్చేసి నేను ఇంటి నుంచి వచ్చాక తీసిన వీడియో, అంటే చాలా రోజులు అయిపోయిందనమాట. ఇంకా పొల్యూషన్ అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నిందనమాట. ఎంత ఎక్కువగా లేదు, ప్రజెంట్ ఉన్నంత ఎక్కువగా లేదు. అందుకనైతే ఎలాగో పొల్యూషన్లో బయట కూర్చోలేము అస్సలు. ఒక 2-3 months అయితే వెదర్ని ఏమీ ఎంజాయ్ చేయలేం కాబట్టి కూర్చుందాము ప్రశాంతంగా కొద్దిసేపు బాల్కనీలో అని చెప్పేసి ఇక్కడైతే నేను అల్లం టీ చేసుకుంటున్నాను. ఇది నెక్స్ట్ డే, ఇట్స్ సండే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇక్కడ ఒక సింపుల్ వెజ్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. సింపుల్గా వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో మామూలుగా ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ ఆనియన్స్ అండ్ కుకుంబర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్స్ని మంచిగా అయితే ఇట్లాగా చాప్ చేసేసుకోవచ్చు. కట్ చేస్తే మరీ అంత చిన్నగా రాదు కదా, అందుకని ఇట్లా చాపర్లో పెట్టేసుకొని చాప్ చేసేస్తాను అనమాట. ఆ తర్వాత కుకుంబర్స్ ఉంటాయి కదా, వాటిని అయితే
ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటిని ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, పెప్పర్, మయోనీస్ ఇవంతా వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత బ్రెడ్ పెట్టేసుకొని ఆ వెజిటబుల్ మిక్చర్ని పెట్టేసి పైన అయితే ఇట్లా కుకుంబర్స్ని పెట్టేస్తాను. చీజ్ కావాలంటే పెట్టుకోండి, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఆ తర్వాత ఇంకొద్దిగా పైన అయితే ఇలా మయోనీస్ని యాడ్ చేసేస్తాను అనమాట. మంచిగా స్ప్రెడ్ చేసేసి పైన కొంచెం బటర్ కానీ లేకపోతే గీ కానీ యాడ్ చేస్తాను. ఇక్కడైతే గీ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలా శాండ్విచ్ మేకర్ ఉంటే శాండ్విచ్ మేకర్లో చేసుకోండి, లేకపోతే మీరు నార్మల్ స్టవ్ మీదనే చేసుకోవచ్చు అనమాట. అలా ఇదే ఉండాలని ఏం లేదు, స్టవ్ మీద కూడా బాగా వస్తుంది. బట్ ఇదైతే నేను లింక్ దొరికితే మీకు ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 1500-2000కి కొన్నాం అనమాట 2 years బ్యాక్. క్రోమాలో బాగా వర్క్ చేస్తుంది. బట్ ఈ మోడల్ అయితే ఇప్పుడు ఉందో లేదో మనకు తెలియదు. కరెక్ట్గా టెంపరేచర్ సెట్ చేసేసి పెట్టేసినామంటే 5 minutesలో అయిపోతుందన్నమాట. అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వెజిటబుల్ శాండ్విచ్ అయితే తినేసుకొని ఆఫ్టర్నూన్ అయితే చాలా సింపుల్ లంచ్ అండ్ నాకు చాలా ఫేవరెట్ లంచ్ అనమాట. అప్పుడప్పుడే కొద్దిగా చలి స్టార్ట్ అవుతూ ఉన్నింది. సో మంచిగా అయితే రసం పెట్టేసుకొని చికెన్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇది మా చిన్న వీకెండ్ వ్లాగ్ అనమాట. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ చికెన్ రెసిపీ కావాలంటే కూడా చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. మన కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. యువర్ సపోర్ట్ రియల్లీ మీన్స్ ఎ లాట్. సో మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. అంటే కుకింగా, మినీ వ్లాగ్సా, లేకపోతే హోమ్ రెమెడీసా, స్కిన్ కేర్, మేకప్, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారని చెప్పేసి కమెంట్స్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీ అందరి కోసం. ఓకేనా? లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకొక